ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తీర్మానాలు చేసినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. సిద్దిపేటలో ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర 43వ మహాసభలో విజయవంతమైన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి, నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని గద్దెదింపాలని ఏబీవీపీ నినాదం తీసుకువచ్చిందని పలువురు నాయకులు అన్నారు. వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గురుకులాల్లో 100 మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల మరణాలకు బాధ్యతగా విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిని చెంచల్గూడ జైల్లో వేయాలని చెప్పారు. విద్యార్థి పరిషత్ ఒకటే నినాదం తీసుకుంది. ఒక రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, ఒక రైతన్న వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, ఒక నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే గద్దె దింపి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు సేవలు చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల విషయంలో పట్టించుకోలే. విద్యార్థి వ్యతిరేక విధానాలు యొక్క ఫీజు రింబర్స్మెంట్ 8,900 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఆ విషయం పట్టించుకోలే. ఈరోజు శాంతి భద్రత తెలంగాణ రాష్ట్రంలో కరువైనాయి. ఇవి కాక త్రిపురెడ్డి బాసర ఇష్యూ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక మహిళలు చనిపోయినా కూడా నువ్వు పట్టించుకున్న దాఖలాలు. కాబట్టి ఇవన్నీ విషయాల మీద ఈ యొక్క రాష్ట్రం వెంటనే స్పందించాలి. లేదంటే కథన పేరుతోటి రాష్ట్ర యొక్క కచరా పూర్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే కచరా ముఖ్యమంత్రిని ఏ విధంగా తరిమికొట్టామో బిడ్డ ఖబర్దార్ గుర్తుపెట్టుకో. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హనీమూన్ రోజులు అయిపోయినాయి. ఈ కాంచెలు గ్రౌండ్లోకి పోయి ఈ కాంచెలు ఏ విధంగా పనిచేస్తావో చూస్తాం. రానున్న ఒక సంవత్సరంలో ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక, రైతన్న వ్యతిరేక విధానాలు ఈ విధంగానే ఉంటే నిన్ను కూడా గద్దె దింపడం బరాబర్ ఖబర్దార్ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే నినాదం తీసుకుంది.